అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను బ్యాక్ యార్డ్లో గ్రిల్లింగ్ చేసుకుంటున్నాము, అది చూపిస్తున్నాను. సో లెట్స్ వాచ్. First, I want to share that I have started live painting sessions on Saturday morning 10:30 Pacific టైంలో. సో నేను లైవ్ పెయింటింగ్ చేస్తూ ఉంటే మీరు కూడా నాతో పాటు చేస్తూ ఉండొచ్చు. దీనికి కావాల్సిన పెయింటింగ్స్ అండ్ క్యాన్వసెస్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు కూడా ఒకవేళ చేయాలనుకుంటే మార్నింగ్ 10:30 పసిఫిక్ టైంలో జాయిన్ అవ్వండి. అంటే 12:30 సెంట్రల్ టైం అండ్ 1:30 ఈస్టర్న్ టైంలో. డోంట్ మిస్ టు జాయిన్ మీ. సో బ్యాక్ యార్డ్లో గ్రిల్లింగ్ చేసుకుంటున్నామని చెప్పాను కదా, నేనైతే ఫస్ట్ ఆ గ్రిల్ మీద ఉన్న కవర్ తీస్తున్నాను. ఆ గ్రిల్కి ఫ్రంట్లో ఉన్నది ఏంటంటే ఫైర్ పిట్ అనమాట. మనం ఫైర్ పిట్ ఎందుకంటే కొద్దిగా చలి అలా ఉన్నప్పుడు వుడెన్ లాగ్స్ దొరుకుతాయి మనకి, సేఫీలో కానీ ఫ్రెడ్ మైర్లో కానీ ఎక్కడైనా ఉంటాయి. ఆ లాగ్స్ తీసుకొని వచ్చి మంట వేసుకోవడానికి ఫైర్ పిట్. సో అది కూడా యూస్ చేస్తూ ఉంటాము గ్రిల్ చేసుకున్నప్పుడు. సో ఫస్ట్ అయితే గ్రిల్ అంతా క్లీన్ చేసి అవన్నీ రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వాట్ ఎవర్ వీ వాంట్. అండ్ దెన్ అలాగే మనం వెజిటబుల్స్ ఏవైతే గ్రిల్ చేసుకోవాలనుకుంటున్నామో అది కూడా రెడీ చేసుకుంటున్నాను. సో ఇవాళ నేను పైనాపిల్ అండ్ కొంచెం పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్ ఇవి 4 తీసుకుంటున్నాను. క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను. అండ్ దెన్ నౌ పన్నీర్. సో మనకి క్యూబ్స్లా కావాలి కాబట్టి ఐ థింక్ దీన్ని 3 times కట్ చేస్తాను, 3 క్యూబ్స్లా కట్ చేస్తాను. అండ్ దెన్ సమ్ ఆనియన్. అండ్ దెన్ పైనాపిల్ చాలా టేస్టీగా బాగుంటుంది, మై ఫేవరెట్. నెక్స్ట్ ఇవి మ్యారినేట్ చేయడానికి అన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. కానీ నాకు తీసుకునేటప్పుడు ఏమనిపించిందంటే మనకు మ్యారినేట్ చేసే దాంట్లో మసాలాస్ అవన్నీ ఉంటాయి, అవి పైనాపిల్కి అంత బాగోవేమో అనిపించింది. సో ఏం చేశానంటే పైనాపిల్ సెపరేట్గా పెట్టేసి వేరేవన్నీ మ్యారినేట్ చేశాను. మనం మ్యారినేషన్ చేసుకుంటున్నాము. ఇందులో ఏంటంటే ఫస్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాము. కొంచెం కారం. దీంట్లో ఇప్పుడు మనం పెరుగు వేసుకోవచ్చు అండ్ ఆల్సో మీకు కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేయచ్చు. కొన్ని స్పైసెస్ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు, లైక్ హర్బ్స్ లాంటివి ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెసిల్ కానీ, ఆరిగానో కానీ, థైమ్ కానీ, రోజ్మెరీ కానీ అలాంటివి ఏం కావాలన్నా వేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ దిల్ వీడ్, రోజ్మెరీ, కావాలంటే కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేయొచ్చు. సాల్ట్ కూడా మర్చిపోకండి.
ఓకే, సో మన మ్యారినేషన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రిల్ అవన్నీ కొంచెం క్లీనప్ చేసుకున్నాం కదా, అవి సెటప్ చేసుకున్నాం. పదండి. ఓకే, నెక్స్ట్ మనం కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. సో నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ స్క్యూవర్స్ ఉన్నాయి. ఇవేంటంటే స్టీల్ మెటల్వి, ఐ డోంట్ నో వాట్ మెటల్ దిస్. అండ్ ఇంకొకటి చెక్కవి. సో అవి ఇవి రెండు కూడా పెడతాను. ఫస్ట్ అయితే మెటల్ వాటిని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటికీ పెట్టేసుకున్నాను. సో ప్రస్తుతం గ్రిల్ ఆన్ చేశారనమాట, అందుకే ఆ సౌండ్ అలా వచ్చింది. ఇది ఆయిల్, అవకాడో ఆయిల్ అనమాట. అవకాడో ఆయిల్ స్ప్రే కాస్కో నుంచి తీసుకొచ్చాము. సో మనం ఫస్ట్ గ్రిల్ పెట్టుకునేటప్పుడు మనకు అవసరం పడుతుందని అదనమాట. అండ్ ఇంకా కొన్ని వుడెన్ స్క్యూవర్స్తో చేస్తాను. నెక్స్ట్ మనకి పన్నీర్ ఎక్కువ ఉన్నాయి కదా, సో పన్నీర్ జస్ట్ ఓన్లీ పన్నీర్ పెడుతున్నాను. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫైర్ మీద పెట్టుకునేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది, కానీ ఇది మెటల్ ఇదే కాబట్టి ఏం భయం ఉండదు. లైక్ వుడెన్ స్క్యూవర్స్ పట్టుకున్నా ఫైర్ క్యాచ్ చేయదన్నమాట. అండ్ నెక్స్ట్ పైనాపిల్ ఉంది కదా, పైనాపిల్ ఒకటి పెడతాను. ఓకే, సో యా మనవి ఇక్కడైతే వెజిటేరియన్ రెడీ అయింది కదా. నేను ఇందాక మీకు స్టఫింగ్ ఎలా మ్యారినేషన్ ఎలా చేయాలో చూపించాను కదా, సేమ్ అదే విధంగా నాన్ వెజిటేరియన్ కూడా మ్యారినేషన్ చేసుకున్నాము. ఇదిగోండి, ఇవి రెండు పెట్టేసి కొంచెం హీట్ ఎక్కడానికి ఆన్ చేసాము అనమాట. అండ్ ఇవి నాన్ వెజిటేరియన్. ఇక్కడ చూస్తే ష్రింప్ అండ్ సాల్మన్ ఫిలే అనమాట, అది ష్రింప్ అండ్ సాల్మన్. ఇది తీసుకెళ్ళి వీటి మీద పెట్టేద్దాము. ఇది చూసినట్టయితే గ్రిల్ మనకి మంట ఇట్లా వస్తుంది కదా. సో ఫస్ట్ ఇవి ఇక్కడ ఏంటంటే మనకి 4 వాల్వ్స్. అండ్ వాట్ ఈస్ దిస్? బటర్. ఓకే, నేను వెజిటేరియన్. ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, సో ఫస్ట్ వెజిటేరియన్ ఇటు సైడ్ పెట్టేసాము. నెక్స్ట్ నాన్ వెజిటేరియన్ పెట్టుకుందాం. మనకి ఇది లైటర్ అనమాట. ఇది నొక్కితే ఇది బర్నర్ ఆన్ చేసుకోవడమే. సో మనకి ఇండియాలో లైటర్ ఎక్స్టర్నల్గా నొక్కుతాం కదా, అదే అది సేమ్. అండ్ దీనికి కింద ఒక ఇది ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ప్రోపేన్ గ్యాస్. అది మనం కొనుక్కోవాలి. ఇంకొచ్చేసి ఆ ఫైర్ పిట్లో పైన పెట్టుకోవడానికి అనమాట, ఏమైనా కాల్చుకోవాలి అంటే వాటికి కూడా. ఓకే, నెక్స్ట్ మనం బటర్ వేస్తున్నాము కొంచెం పైన, స్ప్రింకిల్ చేస్తున్నట్టుగా ఆ బ్రష్ తోటి. ఓన్లీ నాన్ వెజిటేరియన్ వాటి మీద. స్పెషల్లీ ఫర్ వెజిటేరియన్ కి వీ హ్యావ్ అవకాడో ఆయిల్. ఆ పైన అది మూత వేసేసి పెడతామన్నమాట, అది ఉడకడానికి. అండ్ ఈ పైన మనకి టెంపరేచర్ చూసుకోవడానికి కూడా ఉంది.
ప్రస్తుతానికి ఏం లేదు, బట్ కొంచెం సేపు అయ్యాక అది టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. సో మేము లాస్ట్ ఇయర్ ఇది కొన్నామన్నమాట, టకుమా ఫైర్ లాగ్స్ అని. దీంట్లో చెక్కలు లాంటివి కొన్ని ఇచ్చారు. ఫర్ యూజింగ్ వుడ్ స్టవ్స్, ఫైర్ ప్లేసెస్, ఫైర్ పిట్స్, వుడ్ ఫర్నేసెస్, చిమ్నీస్. అందులో అన్నీ అయిపోయాయి లాగ్స్. ఐ థింక్ మేబీ అరౌండ్ 8 ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు అన్నీ అయిపోయాయి కదా, ఒకటి ఉంది, అది మనం ఫైర్ వేసుకుందాము. సో కింద కొన్ని పెబుల్ స్టోన్స్ లాంటివి ఉన్నాయి కదా, అవి వేసి పైన ఇది పెట్టామన్నమాట, కొంచెం స్లాంటింగ్గా. ఎందుకంటే మనకి ఆక్సిజన్ ఫ్లో ఉంటేనే ఫైర్ ఈజీగా క్యాచ్ అవుతుంది అని చెప్పి. సో ఫైర్ స్టార్టర్ లేదు కాబట్టి ఇలా చేస్తున్నాం అనమాట. అది ఆయిల్, యాక్చువల్లీ కుకింగ్ స్ప్రే అనమాట. సో ఫైర్ స్టార్టర్ యూజువలీ చాలా బాగా వెలుగుతుంది అనమాట. అది దీని మీద స్ప్రింకిల్ చేసేసి మనం ఫైర్ అంటిస్తే చాలా ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర అది లేదు కాబట్టి, లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాము, ఈ ఇయర్ మరి షాప్స్కి ఏమి వెళ్ళట్లేదు కాబట్టి లేదు. సో ఈ ఇయర్ దీంతోనే ఇట్లా ట్రై చేస్తున్నాము. సో మెల్లగా అది ఫైర్ క్యాచ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ లోపల మన గ్రిల్ అన్నీ అవుతూ ఉంటాయి. మనం కొద్దిసేపు ఇప్పుడు రిలాక్స్ అవుదాం. ఐ థింక్ అయిపోయినట్టుంది, తీసేనా? ఫిషింగ్ అవ్వదు. ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా టెంపరేచర్ పెరిగిందని, చూడండి. దీంట్లో ఈ పైన ఈ టాప్ ర్యాక్ ఉంది కదా, అక్కడ ఏంటంటే మనం వేడిగా ఉండడానికి పెట్టుకోవడానికి అనమాట. అది అక్కడ నేను పెడుతున్నాను కదా, అలా వేడిగా ఉండాలని అక్కడ పెట్టేసి మూత పెట్టేయచ్చు, సో దట్ అది కాలకుండా ఉంటుందని. దానికి ఆ టాప్ ర్యాక్ యూసేజ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ లైక్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.